మాధాపూర్లోని శిల్పారామం సాంప్రదాయ వేదికలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 179వ ఆరాధన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి. గత 11 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ నాద యజ్ఞాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకులు ఈ ఏడాది కూడా ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. 7 రోజుల పాటు సీసీఆర్టీ వేదికగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రసిద్ధ విద్వాంసులు, యువ కళాకారులు అందించిన వైవిధ్యభరిత సంగీత, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ ప్రదర్శనలతో ఉత్సవాలకు ఘన ముగింపు లభించింది. ఈ సందర్భంగా సంస్కృతి ఫౌండేషన్ ప్రతినిధి మహీధర సీతారామ శర్మ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి మరియు సనాతన ధర్మాన్ని తర్వాతి తరాలకు చేరవేయటంలో ఇటువంటి ఉత్సవాలు వారధిలా నిలుస్తాయని పేర్కొన్నారు. త్యాగరాజ స్వామి వారి 179వ ఆరాధన ఉత్సవాలు ఇక్కడ మనం సాంప్రదాయ వేదిక శిల్పారామంలో చేసుకుంటున్నాం. ఈ యజ్ఞాన్ని చేస్తున్నటువంటి వారు సంస్కృతి ఫౌండేషన్ అనేటువంటి సంస్థ గత 11 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 179వ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా గత 7 రోజులుగా అనేక కార్యక్రమాలు యువకులతోటి, యువకులతోటి, ప్రసిద్ధ విద్వాంసులతోటి అందరూ అంటే మన తెలుగు వారు అనమాట, ఉభయ తెలుగు రాష్ట్రాలకి చెందినవారు, ఆంధ్ర తెలంగాణకి చెందినటువంటి అనేక యువ విద్వాంసులతోటి, సంగీత విద్వాంసులతోటి కార్యక్రమాలు సీసీఆర్టీలో చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున అంటే పంచరత్న కీర్తనల గోష్ఠిగానం జరుగుతుంది కాబట్టి దగ్గర లోపల చూస్తే మీకు 600 మంది సంగీత విద్వాంసులు, ఆ తర్వాత చూడడానికి వచ్చినటువంటి సంగీత ప్రియులు, సంగీత రసికులు ఒక 700 మంది, మొత్తం 1500 మంది ఒక పండగలాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ఇవాళ ప్రఖ్యాత గురువులకి అంటే సంగీత గురువులకి శ్రీ కొమాండూరు శేషాద్రి గారికి, మృదంగ విద్వాంసులు శ్రీ నేమాని సోమయాజులు గారికి, గాత్ర విద్వాంసురాలు విదుషీమణి శ్రీమతి మండా సుధారాణి గారికి సన్మానం చేసుకోవడం, అలాగే మన ధర్మాన్ని రక్షించడానికి పాటుపడుతున్నటువంటి అనేక మంది సాహితీ రంగంలో కానీ, సంగీత రంగంలో కానీ వీరందరినీ కూడా సంస్కృతి పురస్కారాలతోటి దాన్ని సత్కరించుకోవడం జరిగింది. పంచరత్న కీర్తనల గోష్ఠిగానం జరుగుతుంది. మళ్ళీ సాయంకాలం సీసీఆర్టీలో కచేరీలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి, ఆ తర్వాత కవర్ చేయడానికి విచ్చేసినటువంటి అనేక మంది సంగీత రసికులకి, అలాగే మీడియా వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన సంస్కృతి, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని 10 మందికి చేరవేయడానికి ఒక వారధిలా పనిచేస్తున్నటువంటి మీడియా వారికి అనేక కృతజ్ఞతలు. జై శ్రీరామ్. ధన్యవాదాలు.